నువ్వు నేచురల్, ప్యూర్, ఆర్గానిక్ అని రాసి పెట్టిన ప్రతి బాటిల్ ని నమ్ముతున్నావా? 90% ఆఫ్ కేసెస్ లో ఆ వర్డ్స్ జస్ట్ మీనింగ్లెస్. నేచురల్, 100% నేచురల్, ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్ అనేది ఒక మైండ్ గేమ్. యుఎస్ లో కూడా నేచురల్ కి ప్రాపర్ లా డెఫినేషన్ ఉండదు. 2019 యుఎస్ లో ఆ సర్వేలో పేరెంట్స్ ని 3 గ్రూప్స్ గా డివైడ్ చేశారు. అందులో ఫస్ట్ గ్రూప్ లో ఉన్న పేరెంట్స్ కి నేచురల్ అనే లేబుల్ వేసిన డ్రింక్ ని ఇచ్చారు. సెకండ్ గ్రూప్ పేరెంట్స్ కి 100% నేచురల్ అనే డ్రింక్ ని ఇచ్చారు. అండ్ థర్డ్ గ్రూప్ పేరెంట్స్ కి ఎలాంటి లేబుల్ లేకుండా ఇచ్చారు. ఆ రిజల్ట్ చూసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి పేరెంట్స్ కి ఇది టేస్ట్ చాలా బాగుంది, ఇందులో షుగర్ కూడా తక్కువగానే ఉంది అని సర్వే ఇచ్చారు. అండ్ థర్డ్ గ్రూప్ పేరెంట్స్ ఏమో ఇందులో చాలా షుగర్ ఉందని చెప్పారు. చాలా రీసెర్చెస్ ఇది చూసిన తర్వాత నేచురల్ అనే లేబుల్ వేయడం ఒక మైండ్ గేమ్ అని చెప్పారు. నిజానికి 3 గ్రూప్ పేరెంట్స్ కి ఇచ్చింది సేమ్ డ్రింక్ అండ్ సేమ్ లెవెల్ ఆఫ్ షుగర్. స్టిల్ వాళ్ళు నేచురల్ అనే లేబుల్ వేయడం వల్ల మిస్లీడింగ్ అయ్యారు అండ్ రాంగ్ అసెంప్షన్ చేసుకున్నారు. కొన్ని బ్రాండ్స్ కి FDA అప్రూవ్డ్ అని ఫేక్ సర్టిఫికెట్స్ కూడా పెడుతున్నారు. ఎవరైనా వాళ్ళ ప్రొడక్ట్ కి 100% నేచురల్ అని క్లెయిమ్ చేస్తే వాళ్ళ యొక్క ప్రొడక్ట్ ఇంగ్రీడియంట్స్ ని చెక్ చేయి. అందులో ఖచ్చితంగా నీకు కెమికల్స్ కనిపిస్తాయి. బ్రాండ్ టెస్టెడ్, ప్యూర్ అండ్ నాన్ టాక్సిక్ అని క్లెయిమ్ చేస్తే ఇమీడియట్ గా వాళ్ళని ల్యాబ్ రిపోర్ట్ అడిగితే 90% వరకు సైలెంట్ అయిపోతారు. కొన్ని బ్రాండ్స్ ఈకో ఫ్రెండ్లీ అనే ట్యాగ్స్ తో డబుల్ ప్రైస్ ని చార్జ్ చేస్తున్నాయి. సేమ్ యాజ్ నేచురల్ అనే లేబుల్ వేసిన ప్రొడక్ట్స్ కూడా అలాగే చార్జ్ చేస్తున్నాయి. 2024 లో EU అంటే యూరోపియన్ యూనియన్ ప్రాపర్ సర్టిఫికేషన్ లేకుండా నేచురల్ అనే లేబుల్ వేసుకున్న ప్రొడక్ట్స్ ని బ్యాన్ చేసింది. ప్రూఫ్ లేకుండా ఈకో ఫ్రెండ్లీ అని క్లెయిమ్ చేస్తే ఆ బ్రాండ్స్ ని కూడా బ్యాన్ చేస్తున్నారు. కానీ మన ఇండియాలో అలాంటి లాస్ లేవు. సో చాలా ఫేక్ బ్రాండ్స్ ఫ్రీగా అందరినీ ఫూల్ చేస్తున్నాయి, మార్కెటింగ్ చేస్తుంది. చాలా లిమిటెడ్ గా నేచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, కానీ అవి మార్కెట్ లో లాస్ అవుతున్నాయి. సో నెక్స్ట్ టైం నువ్వు నేచురల్ అనే లేబుల్ కాకుండా ఇంగ్రీడియంట్స్ చూసి ఆ ప్రొడక్ట్ ని తీసుకో.